పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే దళిత గిరిజనుల పట్ల విద్యుత్ విద్యుత్తులు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే విద్యుత్ ఛార్జీలు వెంటనే విద్యుత్ ఛార్జీలు వెంటనే విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి అన్నారు 4 యూనిట్లు ఉచిత విద్యుత్ పెంచిన విద్యుత్ అంతే తగ్గించాలి దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అందరూ వందలు రావాలి అందరూ బంగాళాదుంపలు కావాలి వందలు రావాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం 6 నెలలైంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో రైతులు పడుతున్న కష్టాలు ఒక 2 వారాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కరు వచ్చి మీడియా ముందర మాట్లాడలేరు. నిరసనగా శాంతియుతంగా వస్తుంటే కూడా కూటమి నాయకులు ఓర్చుకోలేక అడ్డుపడాలని చూశారు. మీరే సాక్ష్యం. మీరు చేయాలనుకుంది చెయ్యండి. అది మంచా చెడా, ఉపయోగమా లేదా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, పక్కన పెట్టారు. మాదే రాజ్యం అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన పనులు నచ్చక పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5వ సంవత్సరంలో ఈ కూటమి నాయకులు కూడా ఇలాగే ధర్నాలు చేసి ప్రజల వాణి ప్రభుత్వం ద్వారా ఆఫీసర్లకి అందజేయడం జరిగింది. మీ నిర్వాహకం ఎలా ఉందంటే 4 సంవత్సరాలు కాదు, 4 నెలల్లోనే ప్రజలు గమనించారు, బాధపడ్డారు, కష్టపడుతున్నారు. 6 నెలలకి ఈ విషయాలు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి చేసే ప్రయత్నమే ఈ నిరసన. దానికి ఉలికెందుకు? ఏంటి మీ బాధ? రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా? మీరు బాగు చేస్తున్నారంటే బాగు చేయండి. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ధరలు పెంచము అనే ఎలక్షన్ హామీ కాదు, 1 సంవత్సరం ముందర నుంచి మొదలుపెట్టాడు. అవునా కాదా? ఇదే మేము అడిగేది. మంచి విద్యుత్ ఇస్తాను, ధరలు పెంచను, ఇంకా మిమ్మల్ని ఉత్పత్తి చేసి మీరే గ్రిడ్కి అమ్మేటట్టు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఆయన ద్వారా కూటమి జనసేన గాని బీజేపీ నాయకులు గాని అందరూ వంతపాడిందే. వీడియోలున్నాయి, పేపర్ ఉంది. అసలు ఇవి అక్కర్లా. జనం మదిలో
పదిలంగా ఉంది. బాగా గుర్తుపెట్టుకో ఉండరు. మేం చేసేదేం లేదు. కానీ 40% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సింగిల్ గా 40% ఓట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేశారు. 40%. మరి వారి కష్టాలు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేం చేసేది అదే. దౌర్జన్యానికి దిగటంలా ఎందుకు ఉలిగి పడుతున్నారు మీరు చెప్పండి. మంత్రి గారు చెప్పారు, చూసా. గత ప్రభుత్వం చేసిన బకాయిలు, పెంచిన రేట్ల వల్ల నంబర్ కూడా ఎగ్జాక్ట్ గా చెప్పారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 6,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వసూలు చేశారు. ప్రజల నడ్డి విరగలేదనుకున్నారు. జనవరి నుంచి మరో 9,000 కోట్లు, మరో 9,000 కోట్లు వడ్డా చేయబోతున్నారు. అంటే 15,000 కోట్లు. ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే 15,000 కోట్ల 485. ఇది మొత్తం ఈ కూటమి వడ్డించబోయేది. ఇప్పటికీ తెలిసింది. 6,000 ఆల్రెడీ కలెక్ట్ చేశారు. జనవరి నుంచి మరో 9,000 కోట్లు. మంత్రి గారు ఏమంటారు? ఇది గత ప్రభుత్వం పెట్టిన అప్పు అంటారు. అదే సమయంలో, ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటి? నేను పెంచను, వీలైతే తగ్గిస్తాను, మీతో ఉత్పత్తి చేయిస్తాను, గ్రిడ్కి అమ్మేటట్టు చేస్తాను. మరి ఆ మాటలు ఏమైంది? ఇవ్వాల్సిన రుణాలు గాని మరి దేనికోసం సంపద? ఈ వడ్డను దేనికి? సంపద సృష్టిస్తాను అన్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నాం, ఈ వడ్డన దేనికి? అసలు పెంచము అని మాటిచ్చారు మీరు. మమ్మల్ని ఆపాలనుకున్న నాయకులు, పార్టీ నాయకులకి మీరు జవాబు చెప్పండి ప్రజలకి. మా నాయకుడు ఇచ్చిన మాట ఎప్పుడు నిలబెట్టుకోలేదు. మా నాయకుడు అబద్దాలు చెప్తాడు. ఉన్నది చెప్పండి. 6,000 కోట్లు వడ్డన చేశారా లేదా? కలెక్ట్ చేశారా లేదా? మరో 9,000 కోట్లు వడ్డించబోతున్నారా లేదా? ఈ 15,485 కోట్ల రూపాయలు, దీనికి జవాబు ఎవరిస్తారు? గత ప్రభుత్వం అన్నప్పుడు మీరు చెప్పింది ఏంటి? మేమొస్తే మంచి పాలన, మేమొస్తే సంపద సృష్టి, మేమొస్తే పెంపు ఉండదు, మేమొస్తే సుపరిపాలన. ఏది? మేమేం చేయటంలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజావాణి వినిపిస్తుందంతే. ఎలక్షన్ అప్పుడు, ఎన్నికలప్పుడు ప్రజలు ఓటేస్తారు, విఘ్నులు. ఎస్సీ ఎస్టీకి 200 యూనిట్లు కోత పెట్టాలా? పంప్సెట్లు ఇవ్వకూడదు. ఒక పక్క అరాచకం, ఇంకో పక్క వడ్డింపు. ఈరోజు ముఖ్యంగా విద్యుత్ మీద మాట్లాడడానికి వచ్చాం కాబట్టి దాని వరకు పరిమితం చేస్తున్నాం. ప్రతి రంగంలో ఇదే. ప్రభుత్వం ఒకటే కాబట్టి పందా ఒకటే. చెప్పిన మాట మీద నిలబడకపోవటం, ప్రజల్ని మోసం చేయటం. ఒకసారి మోసం చేశాము, మళ్ళా ఓట్లేశారు కదా.
ఎందుకు మాట నిలబెట్టుకోవాలి అనే పందాతో పోతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. 40% ప్రజలు ఓటేసిన వారి తరఫునే కాదు, మిగతా 60% ఎందుకు ఓటేశామో అనుకుంటా ఉండరు. వాళ్ల తరఫున కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఆ ప్రజావాణిని తెలియజేస్తారు శాంతియుతంగా. మీకు ధైర్యం ఉంటే జవాబు చెప్పండి. ప్రతిదానికి గత ప్రభుత్వం మీకు అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాము అన్నారు, మర్చిపోయారేమో. వచ్చిన తర్వాత ప్రతిదీ గత ప్రభుత్వం అని అనలా. వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రభుత్వం మారినప్పుడు ఏదైతే అవుట్ స్టాండింగ్ ఏదైతే బకాయిలు ఉంటాయో తీర్చాల్సిన బాధ్యత. అలా చెప్పకుండా కూడా తీర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది, ఏ రంగంలో అయినా. మీరు ఈ కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తాను అని చెప్పి ప్రతి దానికి గత ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు. అప్పులు తెస్తే శ్రీలంక లాగా అయిపోద్ది అన్నారు. మాకన్నా చాలా స్పీడ్ గా ఉండరు. 6 నెలల్లోనే ఎన్ని వేల కోట్ల అప్పులు తెచ్చారో ప్రజలకు తెలుసు, తెలియజేస్తాం కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి వాడారో ప్రజలందరికీ తెలుసు. తెచ్చిన అప్పులు. మరి ఈ రోజు తెచ్చిన అప్పులు ఎక్కడ పోతున్నాయి? సంపద సృష్టి ఎక్కడ? దీనికి నిరసనగానే ఈరోజు విద్యుత్ పెంపు మీద, విద్యుత్ లబ్దిదారుల కోతల మీద ప్రజావాణిని వినిపించడానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దాన్ని పరిగణలో తీసుకుని ఈ ఒక్క నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఇదే విధంగా ఈ రిప్రజెంటేషన్స్ ఒక మంచి మనసుతో స్వీకరించి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు అవసరాలను గుర్తించి ప్రజల మాటగా ఈ రిప్రజెంటేషన్ ని గుర్తించి దానికి అనుగుణంగా దాని పరిష్కార మార్గాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే రామ్ కుమార్ గారి నాయకత్వం